హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్ వేలో బటర్ఫ్లై మోడల్ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చెప్తాను. సో దీనికోసం అయితే నేను 4 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను, పాలిస్టర్ లైనింగ్. సో నాకైతే ఇక్కడ ఫస్ట్ వేస్ట్ మెజర్మెంట్ అయితే నేను తీసుకున్నాను. కింద బాటమ్ పార్ట్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మనం ఏ లాంగ్ ఫ్రాక్ కట్ చేసినా కానీ సేమ్ ఇదే మోడల్, ఇంకా ఇంతకంటే చేంజెస్ ఏమి ఉండవు, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే వేస్ట్ దగ్గర అది మెజర్మెంట్స్ తీసుకున్నాను. అది నాకు 20 వచ్చింది. నేను ఖర్చుతో పాటు కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఆ నడుం దగ్గర వేస్ట్ లెంత్ దగ్గర నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో చూసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. టోటల్ లెంత్ మా సిస్టర్ది అయితే 43, దాన్ని ఇలా మార్క్ చేసుకున్నాను. ఇంకా నేను కొద్దిగా నేల మీద కూడా గీసి చూపిస్తున్నాను, ఎందుకంటే అది మీకు అర్థం కావాలి అని. ఇప్పుడు నేను గీసేదంతా మొత్తం అక్కడ కూడా నేను క్లాత్ అటాచ్ చేసుకోవాలి, మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఇలా క్లాత్ అలా మొత్తం మనం ఆ జాయింట్ దగ్గర కూడా అటాచ్ చేసుకుని ఎంత కావాలో అని చెప్పేసి మనం ఇలా మెషర్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి, ఎందుకంటే పైన మనం కట్ చేసుకునేటప్పుడు నేను పైకే పెట్టి కట్ చేస్తున్నాను చూడండి. అంటే అటాచ్ చేసే దగ్గర మనకు కొద్దిగా క్లాత్ యూజ్ అవుతుంది, అది పెట్టుకుని కట్ చేసుకోండి. ఇంకా నేను పక్కన కూడా కొద్దిగా గ్యాప్ కనిపిస్తుంది కదా, నాకైతే మా చెల్లి చాలా కొద్దిగా హైట్గా ఉండిద్ది, అందుకని చెప్పేసి నాకు ఇంకా జాయింట్ పడుతుంది. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను, కానీ నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అదైతే తీసేసాను. సో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. దానికి కావాలంటే మనం పైన కూడా కొద్దిగా దానికి ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ మనకి మిగతా ఎవరికైనా సరిపోయింది. 4 మీటర్స్ క్లాత్ అనేది జాయింట్స్ ఏం పడవు. మా చెల్లి కొద్దిగా హైట్ కాబట్టి తనకైతే నాకైతే సరిపోతుంది, ఇలా సరిపోలేదు. సో నేను ఇలా నడుము దగ్గర కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అలాగే మనం లైనింగ్ ఎలా కట్ చేసానో ఏ మోడల్ అదే మోడల్లో మెయిన్ క్లాత్ కూడా కట్ చేయాలి. ఆ క్లాత్ కట్ చేసేటప్పుడు ఏంటంటే లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే లైనింగ్ మనకి లోపలికి ఉంటుంది, మెయిన్ క్లాత్ కిందికి ఉంటుంది, కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడు లైనింగ్ కనిపించకుండా బాగుంటుంది. దానికోసం నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి మా చెల్లి బాడీ పార్ట్ లెంత్ ఎంత అంటే 17. సో నేను దానికి 17 అనేది మార్క్ చేసుకున్నాను పైనుంచి. అండ్ నెక్ కోసం నేనైతే 3 ఇంచెస్ పెడుతున్నా. మా చెల్లి కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ కావాలి తనకి విడ్త్ అనేది. అండ్ ఇలా నేను ఒక బాక్స్ లాగా గీసేసుకుని నెక్ లెంత్, నెక్ విడ్త్ పెట్టుకుని చేసుకున్నాను. అండ్ షోల్డర్కి 3 అండ్ 7 ఏమో నేను చంక డౌన్ పెట్టుకున్నాను. అండ్ చెస్ట్ లెంత్ వచ్చేసి తనకి 11 ఉంది. అండ్ దాని ఖర్చులకి ఇంకొక 2 ఇంచెస్ ఇలాగ మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇంకా వేస్ట్ లెంత్ వచ్చేసి తనకి 8.5 అంటే టోటల్ తనకి వచ్చేసి 36 అలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఒకటి డాట్స్ కోసం ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ ఇంకొక 1 ఇంచ్ లైనింగ్కి ఖర్చు కోసం చేసుకోవాలి మనం. సో టోటల్గా ఒక 10 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 10 ఒక 11 అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా 1.5 ఇంచ్ ఇలా చంక డౌన్ పెట్టేసుకుని దాన్ని రౌండ్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్ కూడా ఇలా జస్ట్ ఒక 1/2 ఇంచ్తో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా మనం డౌన్ కోసం, అంటే ఇక్కడ మనం లాస్ట్లో ఎడ్జెస్లో ఇలా ఒక 1 ఇంచ్ పైకి గీసుకున్నామంటే చాలా క్లారిటీగా బాగా వస్తుంది. అంటే మనం నార్మల్గా పెట్టేసుకుంటే ఈక్వల్గా వస్తుంది, కానీ కొద్దిగా పైకి ఉంటుంది. ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా సపరేట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని రెండింటిని సెపరేట్ చేసి ఫ్రంట్ నెక్ ఎప్పుడు మనం కొద్దిగా పైకి పెట్టుకుంటాం, అండ్ బ్యాక్ నెక్ మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. సో మా చెల్లికైతే నేను కొద్దిగా ఫ్రంట్ నెక్ కొద్దిగా ఎక్కువ పెట్టాను, అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి కొద్దిగా కిందకి పెట్టాను. అందుకని నేను సపరేట్గా కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళు 2 ఈక్వల్గా కావాలి అనుకున్నారనుకోండి, ఒకేసారి కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. దీనికి నేను కొద్దిగా కిందకి పెడుతున్నాను కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్లో మనకి ఎంత కావాలో అంత పెట్టుకుని ఒక చిన్నగా రౌండ్ గీసేసుకుని అలా చేసుకోవాలి. లేదంటే వీ నెక్ అయితే అలా గీసుకోండి, రౌండ్ అయితే ఇలాగా. సో నేనైతే రౌండ్ నెక్ పెట్టాను, తన కోసం ఇలా కట్ చేస్తున్నాను నేను. సేమ్ ఇక్కడ డాట్స్ కోసం కొద్దిగా ఇలాగా ఫ్రంట్ అది బ్యాక్ ఇది ఈజీగానే తెలుస్తుంది, కానీ మీకు తెలియాలి నేను ఫ్రంట్ బ్యాక్ రాశాను. అండ్ లైనింగ్ కూడా ఇలా కట్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నార్మల్గా నెక్ని మనం సపరేట్గా తిప్పేసుకోవచ్చు, లేదు అని అంటే నార్మల్గా మనం ఇలా క్లాత్తో పాటు మనం తిప్పవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనం అలా కుట్టేసుకుని తిప్పేసుకోవచ్చు. నేనైతే
ఇలా క్లాత్ వేసి తిప్పుతున్నాను. ఎందుకంటే నేను నా దగ్గర ఫ్యూజింగ్ టేప్ ఒకటి ఉంది, దానికోసం నేను ఏం చేశానంటే షార్ట్ చేశాను. అలా ఫ్యూజింగ్ టేప్ని అటాచ్ చేశాను కాబట్టి ఇప్పుడు అది అటు ఇటు కదలదు కాబట్టి అంతగా నేను ఈ క్లాత్ని అయితే వేసి ఇప్పుడు నెక్ అయితే ఇలా తిప్పుతాను. సో దానికోసం నేను ఇలా చేశాను. లేకపోతే చాలా ఈజీ మెథడ్ ఏంటంటే దాన్ని నార్మల్గా కుట్టేసుకుని లైనింగ్ తిప్పేస్తే ఈజీ, చాలా ఈజీ. ఇలా 4 సైడ్స్ కూడా ఒకసారి మొత్తం జాయింట్ చేసుకోండి. క్లాత్ ఎక్కడా లూజ్ లేకుండా కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా ఫినిషింగ్ అంతా బాగుండిద్ది వేసుకున్నా కానీ. సో ఇలా మొత్తం 4 సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉన్నాయేమో మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోండి. చిన్నగా అయినా కానీ కొద్దిగా నీట్గా కట్ చేసుకోండి. మొత్తం ఎక్స్ట్రాస్ అంతా మనకి లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ క్లాత్తో ఇలా ఒకసారి అంతా నేను మెజర్ చేసుకుంటున్నాను మీకు చూద్దామని చెప్పేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని ఇలా 2గా ఫోల్డ్ చేసేసి నెక్ చుట్టూ మనం ఒక 1/2 ఇంచు పెట్టేసుకుని దాన్ని ఈక్వల్గా పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. నెక్ చుట్టూ ఇలా ఈక్వల్గా పెట్టేసి ఇలా ఒకసారి కుట్టేసుకుంటే అయిపోతుంది. దానికి చిన్న చిన్న టక్స్ పెట్టేసేసుకొని నెక్స్ట్ తిప్పేస్తే ఈజీ, ఇంకా అంతే. సో మొత్తం నేను ఎలా కుడుతున్నానో కూడా చూపిస్తున్నాను. సో వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం మీకు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ఈజీగానే ఉంటుంది వాళ్ళకి. నేను నార్మల్ లాంగ్ ఫ్రాక్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే చెప్తున్నాను. సో మీరు ఈజీగా ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం జస్ట్ ఈ బటర్ఫ్లై మోడల్లో ఏంటంటే ఆ బటర్ఫ్లై మోడల్ మనం ఎలా కట్ చేస్తున్నాం ఏంటనేది మెయిన్. అంతకు మించి మొత్తం లాంగ్ ఫ్రాక్ మోడలే కట్ చేసేది, స్టిచ్ చేసేదంతా. సో ఏ ఫ్రాక్ కట్ చేసినా ఒకే ప్యాటర్న్, అంతకు మించి ఏం లేదు. ఏదైనా ప్యాచెస్ వేయాలన్నా మోడల్ మార్చాలన్నా జస్ట్ అదొక్కటే మారిద్ది. చాలా కష్టం అనుకుంటాం కానీ స్టిచ్చింగ్ చాలా ఈజీ. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు. బటర్ఫ్లై మోడల్ ఒక్కటే నేను పడుతున్నాను అంతే ఇందులో కూడా. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఇందులో డాట్స్కి ఇలా బ్యాక్ సైడ్ డాట్స్కి ఇలా ఒక 1/2 ఇంచ్ మనం ఒక 3 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇవి కూడా 2 లేయర్స్ అనేది అంటే 2 సార్లు మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ కూడా ఇలా షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని మిడిల్లో పట్టుకొని మనం ఇలా స్టిచ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ 2 సార్లు అయితే స్టిచ్ చేసుకోండి. అప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది, తొందరగా డాట్స్ అనేవి ఊడిపోవు. సో దానికోసం వేసుకున్నాం. మనం వేసుకున్నా కానీ ప్రిన్సెస్ కట్ పెట్టుకోవాలి, ఇవంతా అంత ఏం అవసరం లేదు. స్టిఫ్గా ఉండిద్ది మనం వేసుకున్నా కానీ బాగుండిద్ది. సో దానికోసం మనం ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 2 బాడీ పార్ట్స్ని మనం జాయిన్ చేయాలి. ఈ 2 బాడీ పార్ట్స్ని మనం జాయింట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ 2 బాడీ పార్ట్స్ని మనం జాయిన్ చేస్తాం. సో ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాస్ వచ్చినా ఏం భయపడకండి, నార్మల్గా జస్ట్ కట్ చేసుకుని అటాచ్ చేసేసుకుంటే అయిపోతుంది అంతే. అందులో ఇలా ఒకటి ఎక్కువ వచ్చేసింది తక్కువ వచ్చేసిందని ఏం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇందులో బటర్ఫ్లై మోడల్ కాబట్టి ఒక్కొక్కళ్ళు హ్యాండ్స్ పెట్టుకుంటారు, ఒక్కొక్కళ్ళు పెట్టుకోరు. సో నేనైతే ఏం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేయలేదు. లోపల ఉన్న డ్రెస్ అంటే లోపల ఉన్న టాప్ అనేది స్లీవ్లెస్. ఇప్పుడు మనం ఈ మోడల్ని లెహంగా లాగా యూస్ చేయొచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టుకోవచ్చు. నేనైతే లాంగ్ ఫ్రాక్ లాగా యూస్ చేస్తున్నాను, ఎందుకంటే లెహంగా మా చెల్లి అంత ఎక్కువ వేయదు కాబట్టి నేను లాంగ్ ఫ్రాక్ లాగా ఈ మోడల్ స్టిచ్ చేశాను. అది కూడా మా మమ్మీది శారీ, ముక్కల చీర తీసుకుంటే ఆ ముక్కల చీరని తీసుకుని నేను చేశాను. ముక్కల చీర అయితే అరౌండ్ 140 రూపీస్ అలా పడినట్లుంది అంతే.
అండ్ లైనింగ్ ఒక 120 రూపీస్ పడుతుంది. చాలా ఈజీగా చాలా తక్కువలో మనం డిజైనర్ ఫ్రాక్ అనేది చేసేసుకోవచ్చు. తను మాత్రం వేసుకుంటే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మనం ఇలాగే సేమ్ నెక్కి అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగే ఇలా ఆర్మ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకొని టక్స్ పెట్టేసేసుకొని చిన్నవి టక్స్ పెట్టుకుని ఇంకా దానికి మనం ఇలాగ మళ్ళీ పైన ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను చూడండి మెజర్మెంట్స్ నాకు 20 కావాలి, 20 వచ్చేసింది. అంటే టోటల్ తన లూజ్ అనేది టోటల్ 38 అలాగా, అంటే 36 అలాగా ఉంది. సో అటుక 1 ఇంచ్ ఇటుక 1 ఇంచ్ కుట్లకైతే అంటే సైడ్ జాయింట్స్కి అయితే మనం వదిలేసుకుని ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మిడిల్లో ఒక డాట్ పెట్టుకుని అక్కడి నుంచి మనం కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి వచ్చేసాం. బటర్ఫ్లై మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకు టోటల్ బాడీ లెంత్ అనేది 31 ఉంది. అంటే ఇటువైపు ఇటువైపు నుంచి బాడీ ఇటువైపు. సో అక్కడి నుంచి ఇక్కడికి 31 ఉంది కాబట్టి ఇంకొక 1.5 ఎక్స్ట్రా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ బాడీ పార్ట్ నుండి ఇటువైపు బాడీ పార్ట్కి నాకు 31 ఉంది. సో 31 అలా పెట్టుకోండి. ఇంకా విడ్త్ మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో బాడీకి ఎంతైతే కావాలో అంతకన్నా ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ పార్ట్ నుండి పెట్టుకుని ఇలా ఫ్రిల్స్ ఒకదాని పక్కన ఒకటి చిన్నగా పెట్టుకోండి. ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పక్కన మనం అటాచ్ చేయాల్సిన గ్యాప్ దగ్గర వరకు అవసరం లేదు, కొద్దిగా పక్క వరకు ఉంటే చాలు. ఇక్కడ మిడిల్ పార్ట్లో మనం ఇక్కడ ఒక కుట్టు సూత్తో కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా మొత్తం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా 2 సైడ్స్కి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ క్లాత్ మిడిల్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మిడిల్లో మనం ఈజీగా అయిపోవాలంటే కనుక ఎలాస్టిక్ వేసుకుంటే అయిపోతుంది. లేదు అని అనుకుంటే కనుక మనం థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఏం చేస్తున్నానంటే దానికి ఎడ్జెస్ అనేవి కుట్టేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఎడ్జెస్ అనేది కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇలాగ మధ్యలో అంటే మనం బొందులు పెట్టుకోవచ్చు దీనికి. అలా బొందులు పెట్టుకుని అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాస్టిక్ మా చెల్లికి చాలా డ్రెస్సెస్కి వేశాను నేను. అలాగా హ్యాండ్స్ దగ్గర ఒకే మోడల్లా ఉండిద్దేమోనని చెప్పేసి నేను ఇలా డోరీస్ అయితే పెట్టాను. దానికోసం డోరీస్ పెట్టడానికి ఈ క్లాత్ మనం బటర్ఫ్లై మోడల్ పెట్టుకోవడానికి ఏ క్లాత్ని అయితే యూస్ చేస్తున్నానో ఆ క్లాత్కి ఇలాగ నేనైతే ఒక 1.5 సెంటీమీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. నాకు ఎక్కువ అనిపించి తర్వాత కట్ చేసుకున్నాను నేను. సో నేనైతే ఇలా చేస్తున్నాను. సో ఇలా అయితే నేను పైన కింద ఖర్చు లేకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా నాకు ఎక్కువ అనిపించింది క్లాత్. సో దానికోసం నేను ఏం చేశానంటే నాకు క్లాత్ ఎక్కువ అనిపించి నేను కొద్దిగా క్లాత్ కట్ చేశాను, ఎక్కువ అనిపించింది అని చెప్పేసి. సో 1.5 సెంటీమీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ అయితే చేసి ఒకసారి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫుల్గా ఇలా ఒక్కసారి అలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ క్లాత్ ఎండింగ్ అప్పుడు ఒకసారి లోపలికి మడిపి కుట్టుకున్నామంటే ఏ పీచులు ఏమీ రావు, చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఏంటంటే ఈ 2 సైడ్స్ మనం జాయిన్ చేసిన తర్వాత ఈ క్లాత్ మిడిల్లో ఇంకొకసారి మనం స్టిచ్ చేసుకున్నామని అంటే ఇప్పుడు ఇందులో నుంచి డోరీస్ అనేవి మనం అటువైపు నుంచి ఇటువైపు పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. సో డోరీస్ అనేవి పెట్టుకుని మనం దాన్ని ఇటువైపు నుంచి ఇటువైపు మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇటువైపు నుంచి నేను డోరీ అనేది ఎక్కించుకుని అటు నుంచి మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ తీసుకుని వస్తాను. సో మనం దాన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డోరీస్కి కింద కూడా నేను ఇందులో అంటే చూపించలేదులే కానీ కింద కూడా నేను మామూలుగా మనం పెట్టుకున్నట్లు ఈ పింక్ కలర్ క్లాత్ని యూస్ చేసి నేను పెట్టాను. ఇప్పుడు మన మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ బాడీ పార్ట్ మిడిల్ నుండి జస్ట్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనకు ఎక్కడైతే ఖర్చు కావాలి అక్కడ నుంచి అటాచ్ చేస్తామో ఇంకా మనం అనుకుంటామో అక్కడ వరకు
ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా క్లాత్ చూసుకుంటూ మీకు ఎంతెంత కావాలో చూసుకుంటూ ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి మొత్తం. ఇలాగా ఇటు సైడు పెట్టుకోవాలి, అటు సైడు పెట్టుకోవాలి. ఇలాగ 4 సైడ్స్ అంటే బాడీ ఫ్రంట్ ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్. బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇలాగా ఫ్రిల్స్ అనేది మిడిల్ వరకు వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాగ్రత్తగా ఇవి కుట్టుకోవాలి. కరెక్ట్గా మనకి మాత్రం మనం ఫస్ట్ కొలుచుకున్నాం కదా, ఇటువైపు నుంచి బాడీ పార్ట్ చెస్ట్ కింద నుంచి వెనక వైపు వరకు మనం ఎంత ఉందో క్లాత్ కొలుచుకున్నాం కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది. అమ్మో లెంత్ ఎక్కువ చేస్తుంది అన్న భయమే ఉండదు. ఒక 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే లైనింగ్ అనేది బాటమ్ పార్ట్కి ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని అయితే నేను ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను నేను. సో ఇలా అయితే మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఏంటంటే కింద మడిపేసి కింద ఇలాగ మనం జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, నార్మల్గా జస్ట్ ఇలా మడిపేసి అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఆ మెయిన్ క్లాత్ని కూడా మనం అలాగే మనకి అక్కడ క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కదా, అక్కడ కూడా లైనింగ్ ఎలా జాయింట్ చేసామో మెయిన్ క్లాత్ని కూడా అలాగే జాయిన్ చేయాలి. అండ్ మెయిన్ క్లాత్ని లైనింగ్ని రెండు నడుము దగ్గర ఇలా కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా. ఇప్పుడు ఇలా ఈ రెండింటిని నేను నడుము దగ్గర జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఈ టాప్ పార్ట్ని అండ్ బాటమ్ పార్ట్ని రెండింటిని కలిపి మనం జాయింట్ చేయాలి. ముందే మనం కొలుచుకోవాలి ఎంతెంత వస్తుందో ఏంటో అని చెప్పేసి కొలుచుకుని ఇలా జాయింట్ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ మనకి ఎంతెంత కావాలి అనేది చూసుకొని మనం ఇంకా ఫైనల్గా ఈ సైడ్స్ అటాచ్ చేస్తే మన ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. దానికోసం నేను చేస్తున్నాను చూడండి. 2 ఇంచెస్ అయితే నాకు పైన నేను లూజ్కి కావాల్సిన ఖర్చుకు కావాల్సింది పెట్టుకున్నాను. అండ్ కింద అయితే నాకు ఒక 1 ఇంచు లేకపోతే 1.5 ఇంచు అలాగైతే నాకు సరిపోతుంది. ఎంతైనా కానీ మనం చూసుకుని ఎంత కావాలో చూసుకొని మార్కింగ్స్ అవి పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా డైరెక్ట్గా పైన 2 ఇంచెస్ కింద ఒక 1 ఇంచ్ కాబట్టి సరిపోతుందని ఇంకా అలా వేసేసాను. సో ఇలాగా లైనింగ్ కొద్ది వరకు కుట్టి తర్వాత లైనింగ్ జస్ట్ అలా పక్కకు పెట్టేసి మెయిన్ క్లాత్ వైపు స్టిచ్ చేసేయాలి. మొత్తం కింద వరకు అలా కరెక్ట్గా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ అలా 3/4 ఇంచ్ అలా ఉండేటట్లు చూసుకుని క్లాత్ని అలా కరెక్ట్గా పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఏమైనా ఎక్స్ట్రా అనిపించినా కొద్దిగా కట్ చేసుకోండి. ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి మన ఇష్టం, మనం ఏది చేస్తే అదే మోడల్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను 2 స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు అది స్టిచ్ వేసేటప్పుడు ఇప్పుడు ఈ లైనింగ్ని కలిపి నేను స్టిచ్ చేస్తాను. లోపల ఉన్న మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టేసి అది లైనింగ్ కింద పడకుండా లైనింగ్ని ఒక్కదాన్ని మాత్రమే జాయిన్ చేయాలి కలిపి. మెయిన్ క్లాత్ని అస్సలు జాయిన్ చేయకూడదు. మనం ఇలా ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ని రెండింటిని కలిపి చేసామంటే ఏంటంటే మనం అది జస్ట్ ఒకే లేయర్లా ఉండి ఏదో అంత వెడల్పుగా రాదు. 2 లేయర్స్ విడివిడిగా ఉంటేనే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అయితే లుక్ చాలా బాగుంది వేసుకున్న తర్వాత. ఇంకా చూడండి నేను షార్ట్ కూడా పెట్టాను, చూడండి ఒకసారి మీకు నచ్చింది.